నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ఈ మధ్య విపరీతంగా రకరకాల చిట్టీలలో ప్రజలు జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళ చిట్టీల అవసరాల కోసం ఎత్తుతారు. ఎత్తేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ని, చుట్టాలని, లేదు నైబర్స్ని, పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకుపోయి ఆ చిట్స్కి షూరిటీలు పెడతా ఉంటారు. లేదా బ్యాంకులలో లోన్లు ఎత్తినప్పుడు షూరిటీలు పెడతా ఉంటారు. ఇట్లాంటి షూరిటీ పెట్టినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి? ఒకవేళ అతను షూరిటీ పెట్టించుకొని చిట్టి లోన్లు ఎత్తిన తర్వాత కట్టకపోతే ఇంటి పరిస్థితి చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 120 అనేటటువంటి క్లియర్గా చెప్తుంది. మీరు ఎవరికైనా లోన్ తీసుకునేటప్పుడు, చిట్టీలు ఎత్తేటప్పుడు మీరు షూరిటీగా ఉంటే ఆయన కట్టకపోతే మీ యొక్క బాధ్యత ఏంది? మీరు ఖచ్చితంగా చిట్టి లేదు లోన్ ఎత్తినటువంటి వ్యక్తి యొక్క ఆస్తి మొత్తం కట్టాల్సిన బాధ్యత నీకుంది. అతను కట్టకపోతే నీ మీద వారెంట్లు ఇష్యూ చేయొచ్చు, చెక్ బౌన్స్ కేసులు వేయచ్చు, నీకు సంబంధించినటువంటి ఆస్తిని అటాచ్మెంట్ చేయొచ్చు. లేదు ఏం లేకపోతే వారెంట్ గ్యారంటీగా ఉండవు కాబట్టి నేను నీ మీద కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి పరిస్థితి, నీ ఆస్తుల్ని అటాచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే 1కి 4 సార్లు, 1కి 100 సార్లు మీరు షూరిటీ పెట్టేటప్పుడు ఏ వ్యక్తికైనా లోనుకు, చిట్టీలకు షూరిటీ పెట్టేటప్పుడు మీరు జాగ్రత్త పడండి, తొందరపడి పెట్టకండి, మీరు సమస్యలలో ఇరకకండి. మీరు అతను కట్టకపోతే డబ్బులు కట్టేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సలహా ఇస్తున్నాం.